ఒక నిశ్శబ్దమైన రాత్రి. గడియారం ముల్లు టిక్ టిక్ మనే శబ్దం తప్ప గదిలో మరేమీ వినిపించడం లేదు. ఆ గది మధ్యలో ఒక పాత టేబుల్, దానిపై ఒక మసక వెలుతురునిచ్చే దీపం. ఆ వెలుతురులో ఒక డైరీ తెరిచి ఉంది. ఆ డైరీలోని మొదటి పేజీలో ఇలా రాసి ఉంది: నేను చేసిన అతిపెద్ద నేరం ఒక హత్య కాదు, ఒక నిజాన్ని దాచడం. ఇక్కడి నుంచే మన కథ మొదలవుతుంది. ఈ ప్రపంచంలో నేరం అనేది కేవలం చట్టానికి వ్యతిరేకంగా చేసే పని మాత్రమే కాదు, అది మనిషి అంతరాత్మను దహించి వేసే ఒక విషాదం. ఈ రోజు మనం చెప్పుకోబోయే ఈ కథ క్రైమ్ వెనుక ఉన్న ఎమోషన్స్ ను, సస్పెన్స్ వెనుక ఉన్న పెయిన్ ను మీకు పరిచయం చేస్తుంది. నగరానికి దూరంగా ఉన్న ఒక పాత బంగ్లాలో ప్రకాష్ అనే రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ఒంటరిగా నివసిస్తుంటాడు. ఆయన జీవితం మొత్తం ఎన్నో నేరాలను ఛేదించడంలోనే గడిచిపోయింది. కానీ ఆయన మనసులో ఒక తీరని వెలితి. 30 ఏళ్ల క్రితం ఆయన వదిలేసిన ఒక కేసు ఆయనను ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. అది ఒక చిన్న పాప అదృశ్యం కేసు. ఆ పాప పేరు అన్విత. ఆ రోజు వర్షం విపరీతంగా కురుస్తోంది. అన్విత తన స్కూల్ నుండి ఇంటికి వస్తూ మధ్యలోనే మాయమైపోయింది. ఏ ఆధారాలు లేవు, ఏ సాక్ష్యాలు లేవు. ఆ కేసు ప్రకాష్ కెరీర్లో ఒక ఓటమిగా మిగిలిపోయింది. కానీ ఒకరోజు ఉదయం ఆయన ఇంటి తలుపు ఎవరో తట్టారు. బయట ఒక యువకుడు నిలబడి ఉన్నాడు. అతని చేతిలో ఒక పాత తుప్పుపట్టిన తాళం చెవి ఉంది. ఆ యువకుడు ప్రకాష్ కళ్లల్లోకి చూస్తూ, సార్, ఈ తాళం చెవి అన్వితది అని చెప్పాడు. ప్రకాష్ గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పని అయింది. ఆ యువకుడి పేరు ఆర్యన్. అతను ఒక ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ అని చెప్పుకున్నాడు. కానీ అతని మాటల్లో ఏదో దాగి ఉంది. ఆ తాళం చెవి ఎక్కడ దొరికిందో ఆర్యన్ చెప్పడం మొదలుపెట్టాడు. నగర శివార్లలో కూల్చివేస్తున్న ఒక పాత ఫ్యాక్టరీ గోడల మధ్య ఆ తాళం చెవి ఒక సీక్రెట్ బాక్స్ లో దొరికింది. ఆ బాక్స్ లో అన్విత స్కూల్ ఐడి కార్డు కూడా ఉంది. ప్రకాష్ ఆ వస్తువులను తాకగానే 30 ఏళ్ల నాటి జ్ఞాపకాలు కళ్ల ముందు కదలాడాయి. అప్పుడు మొదలైంది అసలు వేట. ప్రకాష్, ఆర్యన్ కలిసి ఆ పాత ఫ్యాక్టరీ వైపు బయలుదేరారు. మార్గమధ్యంలో ఆర్యన్ అడిగాడు, సార్, ఒక నేరస్తుణ్ణి పట్టుకోవడం కంటే ఆ నేరం ఎందుకు జరిగిందో తెలుసుకోవడం ముఖ్యం కదా? ఆ ప్రశ్నకు ప్రకాష్ దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే కొన్ని నేరాలు కేవలం కోపం వల్లనో స్వార్థం వల్లనో జరగవు. కొన్ని నేరాలు ఒక విధి ఆడే వింత నాటకం వల్ల జరుగుతాయి. వారు ఆ ఫ్యాక్టరీకి చేరుకునేసరికి చీకటి పడుతోంది. ఆ శిథిలాల మధ్య నడుస్తుంటే అడుగుల చప్పుడు ప్రతిధ్వనిస్తోంది. అక్కడ వారికి ఒక రహస్య గది కనిపించింది. ఆ గదిలో గోడల నిండా రకరకాల ఫోటోలు, వార్తాపత్రికల కటింగ్స్ ఉన్నాయి. అవన్నీ అన్విత అదృశ్యమైన రోజుకు సంబంధించినవే. అంటే ఎవరో 30 ఏళ్లుగా ఈ కేసును ఫాలో అవుతూనే ఉన్నారు. ప్రకాష్ ఆ ఫోటోలను గమనిస్తుంటే ఒక విషయం అర్థమైంది. అన్విత అదృశ్యం వెనుక ఉన్నది ఏ ఒక్కరో కాదు, అది ఒక పెద్ద నెట్వర్క్. కానీ ఆ నెట్వర్క్ లక్ష్యం ఏమిటి? ఒక చిన్న పాపనెందుకు తీసుకెళ్లారు? ఆ గదిలో ఒక పాత టేప్ రికార్డర్ కనిపించింది. ఆర్యన్ దాన్ని ప్లే చేశాడు. అందులో ఒక చిన్న పాప ఏడుపు వినిపిస్తోంది. నాన్న, నన్ను ఇంటికి తీసుకెళ్ళు, నాకు భయంగా ఉంది అనే మాటలు వింటుంటే ప్రకాష్ కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆ గొంతు అన్వితదే. కానీ ఆ టేప్లో వినిపించిన తర్వాతి మాటలు వారిని షాక్కుకు గురిచేశాయి. మరొక గొంతు వినిపించింది. అది చాలా గంభీరంగా, ప్రశాంతంగా ఉంది. అన్విత, నువ్వు ఇంటికి వెళ్ళలేవు. ఎందుకంటే నీ ఇంటి దగ్గరే నీకు ప్రమాదం ఉంది. ఆ గొంతు ఎవరిదో ప్రకాష్కు బాగా తెలుసు. అది అప్పటి డీజీపీ శేఖర్ గొంతు. ప్రకాష్కు నమ్మలేనంత ఆశ్చర్యం కలిగింది. తన పై అధికారి, తను ఎంతగానో గౌరవించే వ్యక్తి ఈ నేరంలో భాగస్వామియా? ఆర్యన్ నవ్వుతూ ప్రకాష్ వైపు చూశాడు. సార్, నిజం ఎప్పుడూ మనం అనుకున్నంత అందంగా ఉండదు. కొన్నిసార్లు మనం ఎవరినైతే రక్షకులు అనుకుంటామో వారే భక్షకులవుతారు. అప్పుడు ప్రకాష్కు ఒక అనుమానం వచ్చింది. ఆర్యన్కు ఈ విషయాలన్నీ ఎలా తెలుసు? ఈ తాళం చెవి అతని దగ్గరకు ఎలా వచ్చింది? ఆర్యన్ అసలు రంగు బయటపడే సమయం వచ్చింది. ఆర్యన్ అన్వితకు ఏమవుతాడు? ఆర్యన్ ఎవరో కాదు, అన్విత తమ్ముడు. అన్విత అదృశ్యమైనప్పుడు అతను చాలా చిన్న పిల్లవాడు. తన అక్క ఏమైందో తెలుసుకోవాలనే కసితోనే అతను పెరిగాడు. తన తండ్రి ఆ కేసును ఛేదించలేక కుమిలిపోయి చనిపోవడం అతను చూశాడు. ప్రకాష్ ఆ నిజాన్ని భరించలేకపోయాడు. ఆర్యన్, నాకు నిజంగా తెలియదు. శేఖర్ సార్ ఇలాంటి పని చేస్తారని నేను ఊహించలేదు అని ప్రాధేయపడ్డాడు. కానీ ఆర్యన్ కళ్లలో కనిపిస్తున్నది ప్రతీకారం కాదు, ఒక ఆవేదన. సార్, శేఖర్ గారు అన్వితను చంపలేదు. ఆయన ఆమెను కాపాడారు. మీ చుట్టూ ఉన్న వ్యవస్థ నుండి, మీ తోటి అధికారుల నుండి ఆమెను దాచారు. కథలో అసలైన మలుపు ఇక్కడే ఉంది. అన్విత అదృశ్యం వెనుక ఉన్నది ఒక రాజకీయ కుట్ర. అన్విత తండ్రి ఒక నిజాయితీగల జర్నలిస్ట్. ఆయన అప్పటి ప్రభుత్వంలోని పెద్దల అవినీతిని బయటపెట్టే ఒక ఫైల్ను సంపాదించాడు. ఆ ఫైల్ను అన్విత బ్యాగ్లో దాచాడని తెలిసి ఆ ఫైల్ కోసం అన్వితను కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేశారు. ఈ విషయం తెలిసిన శేఖర్ అన్వితను కిడ్నాపర్లు పట్టుకోకముందే ఆమెను సురక్షిత ప్రాంతానికి తరలించాడు. కానీ ఆ ఫైల్ ఏమైంది? అన్విత ఎక్కడ ఉంది? ఆర్యన్ ప్రకాష్ ను ఒక పాత అనాథాశ్రమానికి తీసుకెళ్లాడు. అక్కడ ఒక ముసలి ఆవిడ తోటలో మొక్కలకు నీళ్లు పోస్తూ కనిపిస్తోంది. ఆమె చూపుల్లో ఒక విధమైన శూన్యం ఉంది. ఆర్యన్ ఆమె దగ్గరకు వెళ్లి, అక్కా అని పిలిచాడు.
ఆమె నెమ్మదిగా వెనక్కి తిరిగింది. ఆమె మరెవరో కాదు, అన్విత. కాని ఆమెకు గతం ఏమీ గుర్తులేదు. ఆ ప్రమాదం జరిగిన రోజు ఆమె అనుభవించిన మానసిక క్షోభ వల్ల ఆమె జ్ఞాపక శక్తిని కోల్పోయింది. ప్రకాష్ ఆ దృశ్యాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. 30 ఏళ్లుగా తాను ఒక నేరం అనుకున్నది నిజానికి ఒక ప్రాణాన్ని కాపాడే ప్రయత్నం. కాని ఆ ప్రయత్నంలో ఒక కుటుంబం విచ్ఛిన్నమైపోయింది. ఒక అమ్మాయి జీవితం చీకటిమయమైంది. ఆర్యన్ ఆ సీక్రెట్ బాక్స్ లో ఉన్న డైరీని ప్రకాష్ కు ఇచ్చాడు. అందులో శేఖర్ రాసిన మాటలు ఉన్నాయి. నేను అన్వితను కాపాడగలను, కాని ఆమె గతాన్ని తిరిగి ఇవ్వలేను. ఈ రహస్యం నాతోనే సమాధి కావాలి. ఒకవేళ ఎప్పుడైనా నిజం బయటకు వస్తే అది న్యాయం చేయడానికి కాదు, క్షమించమని అడగడానికి మాత్రమే కావాలి. ప్రకాష్ మోకాళ్లపై కూలబడిపోయాడు. ఈ సమాజంలో నేరం అంటే కేవలం రక్తం చిందించడమే కాదు, ఒక మనిషి ఉనికిని కాలరాయడం కూడా నేరమే. ఈ 30 ఏళ్ల సస్పెన్స్ వెనుక ఉన్నది ఒక భయంకరమైన నిజం కాదు, ఒక అర్థం లేని త్యాగం. ఆర్యన్ తన అక్క చేతిని పట్టుకుని నడుచుకుంటూ వెళుతుంటే ప్రకాష్ ఆ పాత డైరీని చూస్తూ ఉండిపోయాడు. సాయంత్రం సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఆ వెలుతురులో అన్విత నీడ పొడవుగా పడుతోంది. నేరం మనిషిని శిక్షించవచ్చు, కాని పశ్చాత్తాపం మనిషిని లోపల నుండి దహిస్తుంది. ప్రకాష్ కు అర్థమైంది ఏమిటంటే కొన్ని కేసులకు ముగింపు ఉండదు, కేవలం మౌనం మాత్రమే ఉంటుంది. ఈ కథ మనకు నేర్పేది ఏమిటంటే ప్రపంచంలో ఏదీ నలుపు తెలుపుల్లో ఉండదు. ప్రతి నీడ వెనుక ఒక వెలుగు ఉంటుంది. ప్రతి వెలుగు వెనుక ఒక చీకటి రహస్యం ఉంటుంది. మనం చూసేది నిజం కాకపోవచ్చు, మనం నమ్మేది అబద్ధం కావచ్చు, కానీ చివరికి మిగిలేది మానవత్వం మాత్రమే. అన్విత జీవితం ఒక పాఠం. మన చుట్టూ ఉన్న వ్యవస్థ ఎంత క్రూరంగా ఉంటుందో, అదే సమయంలో ఒక మనిషిని కాపాడటానికి మరొక మనిషి ఎంత దూరం వెళతాడో ఈ కథ చెబుతుంది. గడియారం ముల్లు మళ్లీ టిక్ టిక్ మంటోంది. కాని ఈసారి ఆ శబ్దం ప్రకాష్ కు ఒక హెచ్చరికలా వినిపిస్తోంది. గతం ఎప్పటికీ గతించదు, అది ఏదో ఒక రూపంలో మనల్ని పలకరిస్తూనే ఉంటుంది. ఆ పలకరింపును భరించే ధైర్యం మనకు ఉందా అనేది అసలైన ప్రశ్న. ఆ రాత్రి ప్రకాష్ తన డైరీలో ఆఖరి వాక్యం రాశాడు. న్యాయం ఆలస్యం కావచ్చు, కాని నిజాన్ని ఎవరూ పాతిపెట్టలేరు. అది ఒక విత్తనం లాంటిది, శిథిలాల నుంచి కూడా చిగురిస్తుంది. ఆ గదిలో మసక వెలుతురు మెల్లగా ఆరిపోయింది. కాని అన్విత కళ్లలో ఉన్న ఆ అమాయకత్వం, ఆర్యన్ కళ్లలో ఉన్న ఆ నిరీక్షణ ఎప్పటికీ చెరిగిపోవు. క్రైమ్ అంటే కేవలం ఒక కథ కాదు, అది మన సమాజం యొక్క ప్రతిబింబం. మనం ఏ అద్దంలో చూసుకుంటున్నాం అన్నదే ముఖ్యం. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ చుట్టూ ఉన్న చిన్న చిన్న విషయాలను కూడా గమనించండి. ఎందుకంటే అతిపెద్ద రహస్యాలు మన కళ్ల ముందే ఉంటాయి, మనం వాటిని చూడలేనంత బిజీగా ఉంటాం. ఒక చిన్న తాళం చెవి 30 ఏళ్ల రహస్యాన్ని విప్పినట్టు మీ జీవితంలో కూడా ఏదో ఒక చిన్న సంఘటన మీ ఆలోచనలను మార్చవచ్చు. ఆలోచించండి, ఎందుకంటే ఆలోచనలే మార్పుకు పునాది. నేను ఈ కథ ద్వారా మీకు చెప్పాలనుకున్నది ఒక్కటే: ఎవరినీ త్వరగా జడ్జి చేయకండి. ప్రతి మనిషి వెనుక ఒక చెప్పని కథ ఉంటుంది. ప్రతి నేరం వెనుక ఒక కన్నీటి గాథ ఉంటుంది. ఆ గాథను వినే ఓపిక, అర్థం చేసుకునే హృదయం మనకు ఉండాలి. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ఇక్కడితో ముగియలేదు. ఇది మీ మనసుల్లో ఒక చర్చను మొదలు పెట్టాలని ఆశిస్తున్నాను. మళ్ళీ ఇలాంటి ఒక లోతైన, భావోద్వేగ పూరితమైన కథతో కలుద్దాం. అప్పటి వరకు నిజాన్ని వెతకడం ఆపకండి. మీరు ఈ కథలో గమనించిన అత్యంత ఆసక్తికరమైన మలుపు ఏది? కింద కామెంట్స్ లో నాతో పంచుకోండి. వచ్చే వీడియోలో మరో అద్భుతమైన మిస్టరీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.